హలో ఆల్ వెల్కమ్ టు సినిస్కోప్. సో సినిమా మీద ఉన్న ప్రేమ, పిచ్చి, అభిమానంతో ఈ యొక్క పేజ్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ యొక్క ఛానల్లో ఒక మంచి మంచి కొత్త కొత్త కంటెంట్తోనైతే తీసుకొని వస్తూనే ఉంటాం, కష్టపడతాం. ఒక మంచి ఇన్స్పిరేషన్, మోటివేషన్తో ఇది స్టార్ట్ చేశాను. సో మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం కొత్త కొత్త కంటెంట్ కూడా తీసుకొని వస్తాను. సో ఇప్పుడు ఒక కొత్త కంటెంట్తో వచ్చింది. సో అదే సినిమాకి సంబంధించిన అప్డేట్స్, జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే ఇస్తాను. అది 100% కన్ఫర్మ్ అయినవి మాత్రమే ఇస్తాను. సో అంతకుమించి ఏమీ ఇవ్వను. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. బిటిఆర్ నీల్. సో ఇది ఒక సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది రిజ్యూమ్ అయితే అయిపోతుంది. సో నాన్ స్టాప్గా ఆర్ఎఫ్సీలో షూట్ అనేది బిగిన్ అవుతుంది. గెట్ రెడీ. సో ఈ ఇయర్లో మాత్రం అస్సలు సినిమా రాదు. 2027 ఫస్ట్ హాఫ్లోనే సినిమా వస్తుంది. ఇది మాత్రం వచ్చిన 100% ఇన్ఫో, ఇది మాత్రం క్లారిటీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ప్యారడైజ్ అనేది పోస్ట్పోన్ అయిపోయింది. మోస్ట్లీ ఏప్రిల్ ఆర్ మేలో ఆ టైంలో ఇచ్చేస్తారు. ఎందుకంటే షూట్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. వాళ్ళు ఏమో తొందర రిలీజ్ డేట్ దగ్గర అని చెప్పేసి చెప్పట్లేదు. సో నాన్నగారి బర్త్డేకి ఖచ్చితంగా టీజర్ అయితే వస్తుంది అలాంగ్ విత్ న్యూ రిలీజ్ డేట్. సో ఇప్పుడు దురంధర్ 2 టాక్సిక్కి ఒక పెద్ద క్లాష్ అయితే పడబోతుంది. యష్ గారు ఆఫ్టర్ KGF చాప్టర్ అరౌండ్ 4 years తర్వాత వస్తున్నారు. అట్ ద సేమ్ టైం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ దురంధర్ 2 వచ్చేసరికి ఆల్రెడీ ఒక మంచి మాన్యా క్రియేట్ చేసింది దురంధర్ 2 రికార్డ్స్ వర్షం. సో ఇప్పుడు దురంధర్ 2 వస్తుంది. సో చాలా హై ఎక్స్పెక్టేషన్స్. ఈ రెండింటి మధ్యలో మరి ఎలాంటి క్లాష్ ఉండబోతుందో నేను అంటే చాలా బాగా వెయిట్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారు, లోకేష్ కనకరాజ్ గారి ఫిలిం. సో అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఈ నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ఇంత ఎర్లీగా అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పేసి. అండ్ ఈ ఇయర్లోనే షూట్ బిగిన్ అవుద్ది, జూలై ఆర్ ఆగస్ట్లో. మే వరకు అల్లు అర్జున్ గారి ఫిలిం షూట్, అల్లు అర్జున్ గారి పోర్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో జూన్ ఆర్ ఆగస్ట్లో ఖచ్చితంగా సినిమాని షూట్ బిగిన్ అవుద్ది. సో గెట్ రెడీ. అండ్ 2027 అల్లు అర్జున్ 2 సినిమాలు మనం బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. సో అనిరుద్ధ్ ఈసారి మాత్రం గట్టిగా కొలుతారు. సో లోకేష్ కనకరాజ్ మాత్రం 100% చెప్తున్నారు. ఇది వెరీ 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 పర్సనల్గా తీసుకుంటున్నారు. కంబ్యాక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అల్లు అర్జున్ గారి ఫిలిం అప్డేట్ వచ్చేసరికి ఈ సినిమా అప్డేట్ అయితే నేను చెప్పాలంటే 100% ఇప్పుడు రాదు. మనం ఎంత ట్రెండ్ చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఒకటి మార్చ్ ఎండింగ్లో అప్డేట్ వస్తుంది. ఏప్రిల్లో మన అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ కింద ఆ రోజు అప్డేట్ ఉంటుందని చెప్పచ్చు. లేకపోతే 1 or 2 days బిఫోర్ అయినా అప్డేట్ ఇవ్వచ్చు. గ్లిమ్స్ వస్తుంది, టైటిల్ అనౌన్స్మెంట్ అలాంగ్ విత్ ఫస్ట్ లుక్, అలాంగ్ విత్ రిలీజ్ డేట్ కూడా రావచ్చు. ఓకే, సో అప్పటి వరకు మనకి అప్డేట్ రాదు. సో జస్ట్ వెయిట్ చేస్తూ ఉండాలి అంతే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫౌజీ అయితే పోస్ట్పోన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్కి. సో అది మోస్ట్లీ ఇయర్ రాకపోవచ్చు. చిరంజీవి గారు, బాబీ గారు ఫిలిం కూడా మనకి 2027 సంక్రాంతి రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు, గోపీచంద్ మల్లేని గారి ఫిలిం NBK 11 ఇది కూడా 2027 సంక్రాంతి రిలీజ్ అవుతుంది. సో అనిల్ రావుపూడి గారి అండ్ వెంకటేష్ గారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా. మళ్ళీ 2027 సంక్రాంతికి ప్లాన్స్ చేస్తున్నారు. అనిల్ రావుపూడి గారు ఇప్పుడు దీని మీద ఏ క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనశంకర వరప్రసాద్ గారు ఈ ఫిలిం మీద ఉన్నారు. ఆ ఎంజాయ్మెంట్, ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెల్లిగా స్క్రిప్ట్ మీద కూర్చొని అప్పుడు ఆలోచిస్తారు ఇక ఎప్పుడు షూట్ చేయాలని చెప్పేసి. ఇప్పటి వరకు అయితే ఇవి మాత్రమే. నాని గారు అండ్ సుజిత్ గారి ఫిలిం కూడా సంక్రాంతి 2027కి టార్గెట్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ప్లాన్స్ ప్రకారంగా ఈ ఇయర్ డిసెంబర్లో రావాలి. బట్ ఈ ఇయర్ డిసెంబర్లో రావచ్చు, లేదంటే మాత్రం ఆ సంక్రాంతి వచ్చి ఎప్పుడు వచ్చేది తెలియదు. అప్డేట్ మాత్రం ఖచ్చితంగా February 24 రోజు వస్తుంది, మన నాన్నగారి బర్త్డే స్పెషల్గా. కమింగ్ టు నెక్స్ట్ వన్. సో సందీప్ రెడ్డి వంగ గారి లైనప్స్ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే ఆయన స్పిరిట్ చేస్తారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే నెక్స్ట్ రిలీజ్ అవుద్ది. నెక్స్ట్ యానిమల్ పార్క్ బిగిన్ అవుద్ది. 2028లో యానిమల్ పార్క్ రిలీజ్ అవుద్ది. అండ్ దాని తర్వాత ఉన్న ఒకే ఒక ప్లాన్ అల్లు అర్జున్ గారితో ఫిలిం చేయాలి. మహేష్ బాబు గారితో ఒక ఫిలిం ఉంది, బట్ అది ఇప్పుడైతే అది కన్ఫర్మ్ కాలేదు. సో యాజ్ ఆఫ్ నౌ కన్ఫర్మ్ వరకు మాత్రమే అయితే అల్లు అర్జున్ గారితో ఫిలిం ఉంది. అది 2028లో బిగిన్ అవుద్ది. ఇది 100% నిజం. స్పిరిట్ అనేది సీక్వెల్ ఉంది కదా, 100% అంత లేదు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ సందీప్ గారి ప్లాన్స్ ప్రకారంగా ఈ స్పిరిట్ అనేది ఒక పోలీస్ కాప్ది, సిన్సియర్ పోలీస్ కాప్ ఫిలిం. సో ఆ పోలీసు యూనివర్స్ లాగా ప్లాన్ చేద్దాం, స్పిరిట్ యూనివర్స్ లాగా ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్స్ ఉన్నాయి. సో నాట్ ఎట్ ఆల్ కన్ఫర్మ్డ్, ఆయన ప్లాన్స్ ఉన్నాయి అంతే తప్ప
పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకండి. ఇప్పటి వరకు అయితే ఓన్లీ స్టాండ్ లోన్ ఫిలిం ఫర్ స్పిరిట్ అంతే. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లమ్మ ఫిలిం. సో ఈ ఫిలిం వచ్చేసరికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పుడు మెయిన్గా వచ్చేసిన కీర్తి సురేష్ అన్నారు, బట్ అది తను చేయట్లేదు అని చెప్పేసి తను ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేసేసారు. బట్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ మెయిన్ లీడ్ కింద మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు చేస్తున్నారు. గ్లింప్స్ కూడా వచ్చేసింది. సో మోస్ట్లీ సమ్మర్లో ప్లాన్స్ చేస్తున్నారు. సో ఏదైనా జరగచ్చు. నేను బాగా వెయిట్ చేస్తున్నాను. అసలు చాలా 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 బాగుంది ఈ గ్లింప్స్ అనేది. సో గెట్ రెడీ. నేను చూడలేదు యాక్చువల్లీ గ్లింప్స్ అనేది, ఎందుకంటే సంక్రాంతి ఫిలిమ్స్ ఆ టైం. సో ఇట్లా మూవీస్ చూస్తూనే ఉన్నా. సో అందుకోసం కుదరలేదు. ఇందాకే చూసాను, చాలా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. బలగం తర్వాత చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది వేణు గారికి. సో ఇప్పుడు ఆయన సెకండ్ ఫిలిం నేను బాగా వెయిట్ చేస్తున్నా, ఎలా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. చిరు ఓదిలా. సో చిరంజీవి గారు, శ్రీకాంత్ ఓదిలా గారి ఫిలింకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ అయితే బిగిన్ అయింది. సో 2027 మోస్ట్లీ వచ్చేస్తుంది భయ. ఈ ఇయర్ షూట్ బిగిన్ అవుతుంది 100%, డౌటే లేదు. నెక్స్ట్ ఇయర్ సినిమా 100% వచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ విశ్వంబర ఎప్పుడు నాకు ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే అది ఉన్నది కూడా మర్చిపోయాం. సో సమ్మర్కి వస్తుందని చెప్పేసి అన్నారు. అది ఎప్పుడంటే చిరంజీవి గారు బర్త్డే రోజు ఆయన అనౌన్స్ చేశారు, బట్ ఇంతవరకు దాని గురించి క్లారిటీ లేదు. సో చూడాలి, మే అంటున్నారు మరి. ఒకవేళ ఇక ఆయనతో ఒక రిలీజ్ అయితే హ్యాపీ. ద లాస్ట్ వన్. సో మెహర్ రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్. అసలు ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్. అంటే యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లో న్యూస్ వచ్చింది హీ ఈస్ ఇన్ ప్లాన్స్. సో మెహర్ గారు ఆయన ప్లాన్స్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారికి తో చేసే అవకాశాలు ఉన్నాయి, ఫ్యూచర్లో ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు పొలిటికల్గా వెళ్తారు, తన రెస్పాన్సిబిలిటీస్ని చూసుకుంటూ అప్పుడప్పుడు కొన్ని డేట్స్ ఇస్తున్నారు. సో ఆ డేట్స్ ఇచ్చినప్పుడే మనకి హరిహర విరామాలు ఓజీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రెడీగా ఉంది, ఇంకొన్ని ఫ్యూ మంత్స్లో రిలీజ్ అవుద్ది. అంతేగాని వరుసగా అంటే ఆయన, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఆయనకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత సురేంద్ర రెడ్డి గారి ఫిల్మ్ ఉంది. దాని తర్వాత నాని గారితో సుజిత్ కంప్లీట్ చేసుకుని ఓజీ ప్రీక్వెల్ అని వస్తుంది, దాని తర్వాత ఓజీ సీక్వెల్ అని వస్తుంది. సో ఇవన్నీ అయిపోయే వరకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఈ ఇయర్లో సురేంద్ర రెడ్డి గారి ఫిలిం షూట్ స్టార్ట్ అయినా కూడా దాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ ఓజీ ప్రీక్వెల్ స్టార్ట్ అయినా కూడా 2028లో రిలీజ్ అవుద్ది. తర్వాత ఓజీ సీక్వెల్ వెంటనే 29. అప్పటికి మళ్ళీ ఏపీ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తారు అయ్యా? ఇవాళ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆయనకున్న రెస్పాన్సిబిలిటీస్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆయన పోర్షన్స్ ఒక 2 months షూటింగ్ అనేది, ఒక 2 months మీరు ఒక హీరోకి, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి 2 months మాత్రమే మీరు షెడ్యూల్ అని ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, అది కంప్లీట్ అయిపోయేసాక 6 months 7 months పడుతుంది. ఎందుకంటే ఆయన వరుసగా 2 months ఆయన డేట్స్ ఇవ్వరు, అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని అప్పుడు కొన్ని. సో అట్లా ఆయనకి కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకునే వాళ్ళకి 6-7 months అయితే అది మన పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ వరకే. రిమైనింగ్ షూట్ కంప్లీట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేసుకోవాలి, ప్రమోషన్స్ అన్నీ చేసే వరకు, సినిమాలు చేసే వరకు 1 year పడుతుంది. సో ప్రజెంట్ అయితే రాలేదు, అంటే రావచ్చు ఫ్యూచర్లో మేబీ, బట్ ఇప్పటికైతే రాలేదు. సో దిస్ ఈజ్ అవర్ న్యూస్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది ఆయనకి, డిప్యూటీ సీఎంగా ఆయన్ని చూసుకుంటూ కొన్ని ఫ్రీగా ఉన్నప్పుడు కొన్ని డేస్ ఇస్తూ అప్పుడు మీకు షూట్ కంప్లీట్ అవుద్ది. సో అప్పటి వరకు అనేది చాలా రేర్. సో అందుకోసమని నాకు డౌటే, అండ్ ఇప్పట్లో రాకపోవచ్చు, టైం అవుతుంది. గెట్ రెడీ, మరి ఏమైనా జరగచ్చు. సో హియర్ ఈజ్ అవర్ బిట్ ఆఫ్ దిస్ వీకెండ్. సో నేను మాత్రం ఇలాంటి వీడియోస్, ఇలాంటి జెన్యూన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాను. అండ్ ద సేమ్ టైం ఇది ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా సోలోగా నేను చేసుకున్న ఒక చిన్న ప్రయత్నం, సొంత ప్రయత్నం అంతే. సో అందుకోసం అని చెప్పేసి ఇంత కష్టపడుతున్నాను, ఒక అడుగు ముందుకేసాను. సో నాలాంటి ఒక చిన్న అప్కమింగ్ రైటర్స్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ లాట్. సో నా నారేషన్ నచ్చితే మీకు ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ లాట్.